దేశం మొత్తం జై శ్రీరామ్ అనుకుంటా భక్తుల మునిగి తేలుతున్నారులా భక్తులు. అయితే అంతే గొప్పగా రాముని గుడి సురువు చేయనీకే ఏర్పాట్లయినాయి. ఇక ఆ కార్యక్రమాన్ని దగ్గరికంచి చూడనీకే దేశంలో ఉన్న గొప్ప గొప్పోళ్ళు చాలా మందే వస్తుర్రులా. గాళ్ళెవరో ఒకసారి అరుచుకుందాం పారి. ఇక దేశంలో ఏడ చూసినా అయోధ్య రాముని ముచ్చటనేనుల్లా జై శ్రీరామ్ అనే పదం ఇప్పుడు దేశంలోనే మారుమోగుతుందంటే చూడుర్రి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఉండదా చెప్పుర్రి? ఒకటా రెండా? దాదాపు 500 ఏళ్ల నాటి కల. మరి ఆ మాత్రం ఉండదా చెప్పుర్రి? ఇక 22న అయోధ్యల శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుడోళ్లు కూడా గంతే పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు పోర్రి. దీనికోసం అన్ని రంగాలకు చెందిన వాళ్ళని పిలిస్తే ఏం లేదన్నా 8000 మంది దాకా ప్రముఖులు వస్తుర్రట. ఆహ్వానితుల జాబితాల దేశంలోనే అత్యంత ప్రముఖులు సెలబ్రిటీలు ఉన్నారు. ఇక బాలీవుడ్ బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సారు, అటనే ఇంకొంతమంది సినిమా ప్రముఖులు అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి, అల్లు అర్జున్, మోహన్ లాల్, రామ్ చరణ్, అనుపమా ఖేర్, రజనీకాంత్, ధనుష్, కంగనా రనౌత్, అలియా భట్, రణబీర్ కపూర్, మాధురి దీక్షిత్, హేమా మాలిని, శంకర్ మహాదేవన్, సన్నీ డియోల్, ఇలియారాజా, రిషబ్ శెట్టి, సరోద్ వాద్యకారుడు అంజాద్ అలీ, దర్శకులు సంజయ్ లీలా భన్సాలి, చంద్రప్రకాష్ ద్వివేది, గిట్ల ఇంకొంతమంది ఉన్నారు. ఇక పారిశ్రామిక వ్యాపార రంగానికి వస్తే ముఖేష్ అంబానీ, వాళ్ళ తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాష్, అనంత్, కోడలు శ్లోక, కాబోయే కోడలు రాధికా మర్జెంట్లతోని అయోధ్యకు పోతున్నారు. వీళ్లతో పాటు గౌతమ్ అదానీ, కుమార్ మంగళం బిర్లా, అజయ్ పిరమల్, ఆనంద్ మహీంద్ర, జీ ఎంటర్టైన్మెంట్ సీఈఓ పునీత్ గోయంకా, టీసీఎస్ సీఈఓ కృతి వాసన్, డాక్టర్ రెడ్డీస్ కి చెందిన సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, యశోద హాస్పిటల్స్ చైర్మన్ దేవేందర్ రావు ఇంకొందరు అయోధ్య బాట పడుతుర్రట. ఇక రాజకీయాలకు వస్తే అన్ని పార్టీల ముఖ్యమంత్రులకు మిగిలిన నాయకులకు ఇప్పటికే ఆహ్వానం కారట పంపినా గానీ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అట్లనే ఇండియా కూటమి సభ్యులు వస్తలేము అని ఇప్పటికే చెప్పిర్రు. వాళ్ళు కాకుండా రాజకీయ ప్రముఖులల్లా లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, చంద్రబాబు, కేసీఆర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, సీఎంలు ఇంకొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఇక ఆటగాళ్ల ముచ్చటకొస్తే కోహ్లీ, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్ ఇంకొంతమందికి ఆహ్వానాలు అందినాయి. ప్లానింగ్ కమిషన్ మాజీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, G20 షెర్పా అమితాబ్ కాంత్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ సీజేఐలు, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి, వీళ్లే కాకుండా రామ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసుల 2019 సంవత్సరంలో తీర్పును వెలువరించిన సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రంజన్ గొగోయ్, మాజీ సీజేఐ ఎస్ఏ బాబ్డే, ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ పోనీకే రెడీ అవుతురట. ఇక అన్ని ముఠాలకు చెందిన స్వామీజీలతో పాటు చిన్నజీఆర్ స్వామి కూడా పోతుండుల్లా. ఇక దీంతోనే కొన్ని రాష్ట్రాలు 22 తారీఖు నాడు సెలవు ఇచ్చినాయి. అట్లనే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర కార్యాలయాలన్నింటికి హాఫ్ డే లీవ్ ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. చూడాలి మరి మన తెలుగు రాష్ట్రాలు ఏం చేస్తాయో.